హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రుల్లో 5వ రోజున షష్ఠి సప్తమి తిథులు ఒకే రోజు రావడం వల్ల ఉదయం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగాను, అలాగే సాయంత్రం మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి అల్లం గారెలు అలాగే పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాసు బియ్యం వేసుకోవాలి. బియ్యంతో పాటు ఒక స్పూన్ కందిపప్పు వేసుకుని ఇవి ఒక 2-3 సార్లు కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో మనం అదే గ్లాస్ తోటి 6 గ్లాసులు పాలు అలాగే 2 గ్లాసులు నీళ్లు వేసుకుని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఇంతకుముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుకుని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం ఉడికేలోపు మనం బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం తీసుకుని అందులోకి కొంచెం నీళ్లు వేసుకొని ఇలా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి వడకట్టుకొని పక్కన పెట్టుకుంటే ఈలోపు బెల్లం పాకం చల్లారుతుంది. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత అందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికింది లేనిది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ పరమాన్నాన్ని మొత్తం పాలతోనే చేసుకోవచ్చు, నీళ్లు వేయకుండా. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే 4 యాలకుల్ని ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేశాక ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందే మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. బెల్లాన్ని ఇలా కరిగించి వేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా మనకి పరమాన్నంలోకి రాకుండా ఉంటాయి. అలాగే పాలు విరిగిపోకుండా కూడా ఉంటాయి. చూసారు కదా పరమాన్నాన్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు ఈ పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఇప్పుడు అల్లం గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 గ్లాసు పొట్టు మినపప్పు వేసుకుని పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని 3 లేదా 4 గంటలు నాననివ్వాలి. గారెలకి పొట్టు మినపప్పు అయితేనే గారెలు చాలా రుచిగా ఉంటాయి. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే సాయి మినపప్పు అయినా వాడుకోవచ్చు. ఇలా 3 గంటలు నానిన తర్వాత పొట్టంతా పోయేలాగా కడిగి ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్క అలాగే 4 పచ్చిమిరపకాయలని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రైండర్లో కడిగి పెట్టుకున్న పప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. పప్పును గ్రైండ్ చేసేటప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ గారెల పిండిని గ్రైండర్లోనే కాకుండా మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. మనం గారెల పిండి రుబ్బుకునేటప్పుడు నీళ్లు వేయకుండా రుబ్బుకుంటే గారెలు నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే 1 లేదా 2 స్పూన్లు వాటర్ వేసుకుని రుబ్బుకోవాలి. మరీ ఎక్కువ వేశారంటే గారెలు వేసినప్పుడు మనకి గారెలు ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తాయి. పిండి ఇలా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పిండిని ఇలా ఒక పాలిథిన్ కవర్ మీద గారెల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని గారెల్లాగా వేసుకొని ఒక బౌల్లో తీసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. చూసారు కదా అల్లం గారెలు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.